సినిమా కలెక్షన్స్ పడిపోయాక పెంచాలి అని ఎన్ని ప్రయత్నాలు చేసినా నో యూస్. పెద్ది విషయంలో ఇదే జరిగింది. బాక్సాఫీస్ వద్ద పెద్దిని లేపడానికి 6 నిమిషాల కొత్త సీన్స్ కలిపారు. కొత్త సీన్స్ బాగున్నాయన్న టాక్ వచ్చినా సినిమా కలెక్షన్స్ ఎందుకు పెరగలేదు? చివరికి ఫ్యాన్స్ కూడా ఎందుకు చూడడం లేదు? హ్యావ్ ఎ లుక్. పెద్దికి ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా జాన్వీ కపూర్ను అగ్లీగా చూపించిన దర్శకుడు బుచ్చిబాబుపై సోషల్ మీడియాలో భయంకరమైన ట్రోలింగ్ జరిగింది. తప్పును ఒప్పుకుంటూ బుచ్చిబాబు సారీ చెప్పడమే కాదు, జాన్వీని మరీ వల్గర్ గా చూపించిన 2-3 నిమిషాల సీన్స్ తొలగించాడు. జాన్వీ సీన్స్ తీసేసిన 10 రోజులకు 6 నిమిషాల సీన్స్ యాడ్ చేశారు. ఇందులో రామ్ చరణ్, జాన్వీ, రామ్ చరణ్, జగపతి బాబు మధ్య వచ్చే సీన్స్ ఉన్నాయి. కలిసిన 6 నిమిషాల సీన్స్ బాగున్నాయన్న టాక్ వచ్చినా సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. 6 నిమిషాల కోసం 3 గంటల పాత సినిమాను చూడలేమంటూ మెగా ఫ్యాన్స్ రిజెక్ట్ చేశారు. యాడ్ చేసిన జాన్వీ కపూర్ సీన్స్ బాగున్నాయి, ఇంత మంచి సీన్స్ తీసేసి అగ్లీ సీన్స్ ఎందుకు పెట్టావంటూ మరోసారి బుచ్చిబాబును ట్రోలింగ్ చేశారు. ఈ కలిపిన సీన్స్ కలెక్షన్స్ కేమాత్రం ఉపయోగపడలేదు. కొత్త సీన్స్ చూద్దామన్న ఉత్సాహం ఫ్యాన్స్ లో కనిపించలేదు, ధైర్యమూ చేయలేదు. ప్రమోషన్ కొత్త పుంతలు తొక్కుతుంటే బుచ్చిబాబు ఇంకా మోసలో వెళ్లి ఎదురు దెబ్బతిన్నాడు. 80s, 90s లో సినిమా రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత పాట లేదంటే సీన్స్ కలిపేవాళ్లు. వీరాభిమానులు కొందరు మళ్లీ చూసేవాళ్లు. ఈ జనరేషన్ లో కూడా అదే రొట్ట ఫార్ములాను ఫాలో కావడంతో పెద్దికి నిరాశ మిగిలింది. 2027 సంక్రాంతి రేస్ లో ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు జాయిన్ అయిపోతున్నారు. ఆల్రెడీ కర్చీఫ్ వేసిన వాళ్ళు జారుకుంటున్నారు. ఎంతమంది డ్రాప్ అయినా సినిమాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. మన వాళ్ళకే ప్లేస్ లేదు, థియేటర్స్ దొరకవు అనుకుంటే తమిళ స్టార్స్ మేము సైతం అంటూ వచ్చేస్తున్నారు. వాళ్ళెవరో చూసేద్దామా? సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకుండానే సంక్రాంతికి రిలీజ్ అంటూ కర్చీఫ్ వేసేస్తారు. ఇలా ఓ అరడజను సినిమాలు పోటీ పడుతున్నాయి. థియేటర్స్ దొరుకుతాయా అన్న డౌట్ వస్తుంది. తీరా సంక్రాంతికి వచ్చేసరికి 3-4 సినిమాలే ఉంటాయి. ఇది ప్రతి ఏడాది కామన్ అయినా వచ్చే సంక్రాంతికి తమిళనాడు నుంచి రజనీకాంత్, సూర్య కూడా బరిలోకి దిగుతున్నారు. 2027 సంక్రాంతికి 4 సీనియర్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సినిమాలు వస్తాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే నాగార్జున తప్పుకున్నట్టు తెలుస్తోంది. 2016 సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన నాగ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సీక్వెల్ బంగారాజు కూడా ఇదే పండక్కి 2022లో వచ్చి హిట్ అయింది. థర్డ్ పార్టీ 2027 జనవరి 15 రిలీజ్ అంటూ విడుదల తేదీ కూడా ప్రకటించారు. అయితే నాగ్ 6 నెలలుగా నటిస్తున్న 100వ సినిమానే పూర్తి కాలేదు. ఈ లెక్కన సోగ్గాడే చిన్ని నాయన పార్ట్ 3తో సంక్రాంతికి రావడం కష్టమే. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి మరోసారి బాబీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆ మధ్య పొలాచ్చిలో మొదలై ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సెంటిమెంట్ రీత్యా సంక్రాంతికే రావాలన్న పట్టుదలతో చిరంజీవి ఉన్నాడట. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత సంక్రాంతికి వచ్చిన ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య, మన శంకర వరప్రసాద్ హిట్ కావడంతో కొత్త సినిమాను కూడా సంక్రాంతికే తీసుకురావాలనుకుంటున్నాడు మెగాస్టార్. బాలకృష్ణ, గోపీచంద్ని కూడా సంక్రాంతి సెంటిమెంట్ వెంటాడుతోంది. సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి హిట్ కావడంతో మరోసారి ఇదే పండక్కి వద్దామన్న ప్లాన్ లో ఉన్నారు. కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందనుకుంటే డిసెంబర్ కి రిలీజ్ చేస్తారట. ప్రతి సంక్రాంతికి 2-3 పెద్ద సినిమాలు, 1-2 చిన్న సినిమాలు విడుదలకి చోటు ఉంటుంది. జనవరి 11 నుంచి 15 వరకు రోజుకో సినిమా థియేటర్స్ లోకి అడుగు పెడుతుంది. సంక్రాంతికి రావాలన్న పట్టుదలతో ఉన్నా ఒక్కోసారి సిచ్యువేషన్స్ సహకరించవు. పండక్కి వచ్చే సినిమాలేంటో జనవరి 1st వీక్ లో తేలనుంది. ఎవరు వచ్చినా రాకపోయినా వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ రావడం గ్యారంటీ. సంక్రాంతికే వస్తామన్న ప్రతిసారి మాట నిలబెట్టుకుని సూపర్ హిట్స్ కొడుతున్నాడు అనిల్. F2, సరిలేరు నీకెవరు, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ హిట్స్ తో వచ్చిన సంక్రాంతి డైరెక్టర్ పేరును మిస్ చేసుకునే ఉద్దేశం అనిల్ కు ఏమాత్రం లేదు. సంక్రాంతికే వస్తున్నామంటూ ప్రమోషన్ కూడా మొదలు పెట్టేశాడు. మన స్టార్స్ కే చోటు లేదనుకుంటే ఈ హెవీ కాంపిటీషన్ లోకి రజనీకాంత్ కూడా దిగుతున్నారు. రజనీ, దర్శకుడు సిబి చక్రవర్తి కాంబోలో కమల్ హాసన్ నిర్మిస్తున్న సినిమాను 2027 పొంగల్ కు రిలీజ్ చేస్తున్నామని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. రజనీకాంత్ సినిమా అంటే తెలుగులో రిలీజ్ కావడం ఖాయం. ఈసారి థియేటర్స్ ను అందరికీ సర్దటం అంత ఈజీ కాదు. వీరభద్రుడుతో ఫామ్ లోకి రావడమే కాదు, ఫస్ట్ టైం 300 కోట్ల మార్కు దాటిన సూర్య కూడా సంక్రాంతినే నమ్ముకున్నాడు. ఆవేశం ఫేమ్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో నటిస్తున్న క్రేజీ యాక్షన్ కామెడీ మూవీ సంక్రాంతికి బరిలో దిగనుంది. శివకార్తికేయన్ సేయాన్ మూవీ కూడా ఇదే రేసులో ఉంది. రజనీకాంత్, సూర్య, శివకార్తికేయన్లో ఎవరో ఒకరు తగ్గినా మిగతా ఇద్దరికి కూడా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ కావాలి. మనలో మనకి కాంపిటీషనే ఎక్కువైంది అనుకుంటే మధ్యలో తంబిలొస్తున్నారు. ఏదైనా 2027 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ఫైట్ మాత్రం మామూలుగా ఉండదు. ఇంతకాలం మన హీరోస్, దర్శక నిర్మాతలు బడ్జెట్ ని గాలికి వదిలేశారు. డిజాస్టర్స్ పడడంతో బాలయ్య నుంచి రామ్ వరకు, చిరంజీవి నుంచి రామ్ చరణ్ వరకు అందరూ ఆలోచనలో పడ్డారు. బడ్జెట్ తగ్గించే మార్గాలు వెతుక్కుంటున్నారు. రామ్ కొత్త సినిమా బడ్జెట్ 45 కోట్లని లెక్కేశారు. రామ్ పై ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం కరెక్టేనా? పెట్టుబడి వెనక్కి వస్తుందా?
హ్యావ్ ఎ లుక్. రామ్ పోతినేని అందగాడే కానీ సరైన హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడే కానీ సక్సెస్ దక్కటం లేదు. వాయిస్ తో ఇంప్రెస్ చేస్తాడే కానీ బాక్స్ ఆఫీసును మెప్పించలేడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆంధ్ర కింగ్ తాలూకా డిజాస్టర్ కావడంతో చాలా కాలం కోలుకోలేకపోయిన రామ్ మరో దర్శకుడిని నమ్మలేక మెగాఫోన్ పట్టాడు. రామ్ తన 18 ఏళ్ల కెరియర్లో 20 సినిమాలే చేశాడు. డెడ్ స్లోగా వెళుతున్న కెరీర్ను స్పీడ్ చేద్దామనుకునే లోపే ఫ్లాప్ పడుతోంది. ఈ ఎనర్జెటిక్ హీరో కెరీర్లో హిట్స్ అంటే దేవదాస్, రెడీ, కందిరీగా, ఇస్మార్ట్ శంకర్ వంటి 4-5 హిట్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. బాక్స్ ఆఫీస్ వద్ద లెక్క తప్పినా వరుస ఫ్లాప్ల రికార్డును క్రియేట్ చేస్తున్నాడు రామ్. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ సక్సెస్ చూడలేదు. రెడ్, వారియర్, స్కంద ఫ్లాప్ అయ్యాయి. డబుల్ ఇస్మార్ట్ తో కంబ్యాక్ అవుతాడు అనుకుంటే డిజాస్టర్ అయింది. సినిమాను వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని 41 కోట్లకు అమ్మితే 10 కోట్లు మాత్రమే వచ్చింది. ఆ మధ్య వచ్చిన లవ్ స్టోరీ ఆంధ్ర కింగ్ తాలూకా పరిస్థితి కూడా ఇంతే. బాక్సాఫీస్ వద్ద జాతకం ఏ మాత్రం మారలేదు. ఆంధ్ర కింగ్ తాలూకా కోసం లవ్ సాంగ్ రాసి రైటర్గా మారాడు. పనిలో పనిగా సింగర్ అవతారం ఎత్తేసిన రామ్ ఈసారి ఏకంగా డైరెక్టర్గా మారాడు. ఈ సినిమాతో తమ్ముడు కృష్ణను నిర్మాతగా పరిచయం చేస్తున్నాడు కూడా. ఇలా అంతా తానే నెక్స్ట్ ప్రాజెక్ట్ చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో సినిమా బడ్జెట్ అంచనా 45 కోట్లకు వెళ్లిపోయిందట. బడ్జెట్ పెరగడమే కానీ తగ్గడం ఉండదు. 45 కోట్లకు సినిమాను మొదలు పెడితే అది కాస్త 60 కోట్లకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. రామ్ కెరియర్లో ఇంతవరకు 50 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన సినిమా లేదు. 40 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరియర్లో టాప్గా నిలిచింది. వరుస ఫ్లాపుల నుండి కొత్త సినిమాపై 45 కోట్లు పెట్టడం అంటే అది రిస్కే మరి. మరోవైపు ఓటీటీలు 5 నుంచి 10 కోట్లు ఇవ్వడమే కష్టమైపోయింది. 30 నుంచి 35 కోట్లు థియేటర్స్ నుంచి రావడం అంత ఈజీ కాదు. దీంతో రామ్ బడ్జెట్ తగ్గించే పనులు మొదలుపెట్టాడట. బడ్జెట్ తగ్గించుకోవడంలో రామ్కు బాలయ్య ఆదర్శంగా నిలిచాడు. అఖండ 2 ఫ్లాప్ తర్వాత 200 కోట్ల బడ్జెట్ మూవీని పక్కన పెట్టి మరో కథను సెలెక్ట్ చేసుకున్నాడు బాలయ్య. అలాగే తన వంతుగా రెమ్యూనరేషన్ 10 కోట్లు తగ్గించుకున్నాడు. రామ్ సొంత మూవీ కావడంతో రెమ్యూనరేషన్ గురించి ఆలోచించాల్సిన పనిలేదు. ఎలాంటి కథ అయినా 20 నుంచి 30 కోట్ల బడ్జెట్లో తీస్తేనే రామ్కు సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది. స్టార్ హీరో బర్త్డే అంటే 1-2 సినిమాలు రీ రిలీజ్ కావడం గ్యారంటీ. పుట్టినరోజునే రిలీజ్ చేయాలన్న రూల్ పోయింది. ఫ్రైడే స్లాట్ ఖాళీగా ఉంటే పాత సినిమాలు మళ్ళీ వచ్చేస్తున్నాయి. ఈ శుక్రవారం థియేటర్స్లోకి కొత్త సినిమా రాకపోవడంతో పాత సినిమాలు కబ్జా చేసేసాయి. అవేంటో చూద్దామా? నెలాఖరులో థియేటర్స్లో రీ రిలీజ్ జాతర జరగనుంది. 2 ఏళ్ల క్రితం సంక్రాంతికి వచ్చిన హనుమాన్ పాన్ ఇండియా హిట్ అయ్యింది. సరికొత్త 3D వర్షన్తో 25న థియేటర్స్లో సందడి చేయనుంది. మహేష్ కొత్త సినిమా వారణాసి రావడానికి ఇంకా 9 నెలలు ఉంది. ఈలోగా నెలకో మహేష్ మూవీ థియేటర్స్లోకి వస్తోంది. మహేష్ ను స్టార్ ని చేసిన ఒక్కడు 26న మళ్లీ విడుదలవుతోంది. ఇప్పటికే చాలా సార్లు రీ రిలీజ్ చేసినా ఛాన్స్ దొరికినప్పుడల్లా థియేటర్స్లోకి దించేస్తున్నారు. మంచు విష్ణుకి నటుడిగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా కన్నప్ప 27న థియేటర్స్లోకి వస్తోంది. ప్రభాస్, మోహన్ బాబు ముఖ్య పాత్రలు పోషించిన కన్నప్పను సెలెక్ట్ చేసిన లిమిటెడ్ థియేటర్స్లోకి తీసుకొస్తున్నారు. రీ రిలీజ్ కు సమయం, సందర్భం అక్కర్లేదు. శుక్రవారం క్రేజీ మూవీస్ ఒక్కటి రాకపోతే చాలు, పాత సినిమాలన్నీ కట్టెకట్టుకుని వచ్చేస్తున్నాయి. రాజ్ తరుణ్, అవికా గోర్ నటించిన సినిమా చూపిస్తా మామ 27న మళ్లీ థియేటర్స్లోకి రానుంది. సో చూసారు కదా, ఇది వాళ్ళ బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.